ఈసారి ఎన్నికల్లో ఏదైతే ప్రధానమైనటువంటి అంశంగా మారిందో కోతుల సమస్య తీర్చాలి అంటూ అనేక గ్రామాలలో ఏ విధంగా అయితే ఆందోళనలు జరిగాయో, కోతుల సమస్య పరిష్కరిస్తే మేము ఎన్నికల్లో పాల్గొంటామని చాలా గ్రామాల్లో ఏవైతే ఆందోళన చేశారో మళ్ళీ అవే ఇప్పుడు పోలింగ్ కేంద్రాలలో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కోతుల సమస్య ఏ స్థాయిలో ఎంత తీవ్రంగా ఎదుర్కొంటున్నారో మనం చెప్పుకోవచ్చు. సిటీస్లలో కావచ్చు, సేమ్ మహానగరాల్లోనే కాదు, పల్లెటూళ్ళలో కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే కోతుల బెడద ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీంతో కొన్ని పోలింగ్ స్టేషన్ల లోపలికి కూడా కోతులు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో కౌంటింగ్ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సిబ్బంది, ఏజెంట్లు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కొంత కౌంటింగ్ సంబంధించినటువంటి జరిగే విషయంలో కూడా కొంత ఇంపాక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే వరంగల్ సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించి 530 గ్రామాలలో ప్రస్తుతం పోలింగ్ పూర్తయి కౌంటింగ్ సంబంధించి కూడా జరుగుతుంది. కౌంటింగ్ సంబంధించి కూడా చాలా గ్రామాలకు ఇప్పటికే రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ నేపథ్యంలో కూడా ఓవైపు సిబ్బంది అంతా కూడా కోతుల లాంటి సమస్య ఎదుర్కొంటూనే కౌంటింగ్ అయితే భయాందోళన మధ్యనే చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర చేస్తున్నారు.